ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుపతిలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. గరుడ సేవలో శ్రీ వరదరాజస్వామి వారి అభయ ప్రదానం. చిత్తూరు యాదమరిలో బ్రహ్మోత్సవ వైభవం. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. భువనగిరి స్వర్ణగిరిపై దేవదేవునికి దివ్య నీరాజనం. ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీనివాసుడు. వడ్డీ కాసలవానికి భక్తుల భక్తి ముడుపులు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం జరిగిన ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో సోమవారం ధ్వజారోహణంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు, గరుడాళ్వార్లు, అనంతాళ్వార్లు, విశ్వక్సేనుల వారిని వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి గరుడ ధ్వజపట సహితంగా మాడవీధులలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన తిరువీధి ఉత్సవంలో తిరునగిరి వాసులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం మిథున లగ్న శుభముహూర్తంలో అర్చకులు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాస్త్రోక్తంగా గరుడ ధ్వజపటాన్ని ఆరోహణం చేసి ధ్వజారోహణంతో ముల్లోకాలలోని దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును. తెల్లని కన్నుల తేట చూపులతో, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి,
చిన్నజీయర్ స్వామి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ధ్వజస్తంభ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై కొలువు తీర్చి సంప్రదాయబద్ధంగా ఆస్థానం సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో, సహస్ర ధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి కనుల పండుగ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. కొలువు కూటములోన గోవిందరాజువాడి పలుమారు చెలులతో పన్నీలాడిని నిలువుల మేడ మీద నిలిచి గోవిందరాజు వలపులు చల్లుచును వసంతాలాడిని నిలువుల మేడ మీద నిలిచి గోవిందరాజు వలపులు చల్లుచును వసంతాలాడిని కోడికాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించిని కోడికాడు గనవమ్మ గోవిందరాజు. చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద దీపారాధనలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత దివ్యాలంకరణలతో ప్రియభక్తుడైన గరుడాల్వారిపై వేంచేపు చేశారు. స్వామివారికి విశేషంగా హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వరదరాజ స్వామివారి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారిని గరుడ వాహన సేవలో దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడకు చెందిన డాక్టర్ సాత్విక టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ప్రకాశం జిల్లాలోని వేంపాడు గ్రామం శ్రీరామ శరణం మమ నామస్మరణలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. స్థానిక అంబేద్కర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు, హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో
ముందుగా యంత్ర ప్రతిష్ఠ జరిపి ఆపై సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చరణలతో విగ్రహ ప్రతిష్టాపన గావించారు. అలాగే నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్తి చేసి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రతిష్ఠా మహోత్సవాలలో పాల్గొని సీతారామ లక్ష్మణుల దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల జయ జయ ధ్వనులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కనుల పండుగ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి వసంతోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. మండు వేసవిలో వేసవి తాపానికి ఉపశమన కైంకర్యంగా వసంతోత్సవాలను ఆగమోక్తంగా జరుపుతారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వైదిక పూజలు, ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా వసంతోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి వార్షిక వసంతోత్సవ వేడుకలను తిలకించి తరించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచారం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 72 అడుగుల భారీ శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు జయ జయ శ్రీరామ, జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగాయి. శాస్త్రోక్తంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతామూర్తుల ప్రతిష్టాపన మంగళకరంగా జరిగింది. గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి తరలివచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోని ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ ఆంజనేయ సహితంగా శ్రీరామచంద్ర ప్రభువులను ఆశీనులను చేసిన అర్చకులు వైదిక క్రతువులతో అత్యంత సంప్రదాయ పద్ధతిలో సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. భక్తులు ఎంతో భక్తిగా స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని శ్రీ వీరభద్రేశ్వరుడి అర్చనాది కైంకర్యాలలో పాలుపంచుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి విభూది, శ్రీగంధం ఇత్యాది పరిమళ భరిత ద్రవ్యాలతో సుందరంగా అలంకరణలు చేసి పుష్పమాలలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు నమశివాయ నామస్మరణలు చేస్తూ శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాలుపంచుకున్నారు. చిత్తూరులోని శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ చిదంబరేశ్వరునికి మంగళాభిషేకాలను మహత్తరంగా నిర్వహించారు.
ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్పం పూజలను పూర్తి చేశారు. ఆపై చిదంబరేశ్వరునికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, చందనం, కుంకుమ, విభూది వంటి పరిమళాలతో అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారికి బిల్వపత్ర మాలను అలంకరించి బిల్వోదక అభిషేకాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి స్వామివారిని అర్చనాది కైంకర్యాలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శ్రీ చిదంబరేశ్వరుని అభిషేక సేవలో దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ పాత బస్తీ చిట్టినగర్ సెంటర్లో కొలువైన శ్రీ గరుడ చలస్థితి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసి దళార్చన నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారికి ఆభరణాలు, పుష్పాలు, తులసి మాలలతో అలంకరించి తులసి దళార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కర్ణాటక రాష్ట్రం గదగ్లో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ నూతన ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మృతికా బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. మృతికా బృందావనానికి శ్రీ సుబుతేంద్ర స్వామి పూజలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలు స్వామివారిని సేవించి పూజ్యాయ రాఘవేంద్రాయ అని స్మరించి తరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన పురాతన శ్రీ దొంతులమ్మ తల్లి ఆలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు నవగ్రహాలను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. తర్వాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ హోమాలు, మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా విజయవాడ బావాజీపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం చేశారు. తర్వాత చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణలు చేశారు. సహస్రనామ పఠనయుక్తంగా అమ్మవారికి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద గల ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో కుమారస్వామికి అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకోత్సవంలో కార్తికేయుని కనులారా దర్శనం చేసుకుని హరోంహర నామస్మరణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారాం నగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని నిర్వాహకులు జీర్ణోద్ధరణ చేసి నవ్య శోభతో పునర్నిర్మించారు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీ వరకు జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్టాపనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బింబ ప్రతిష్ట, ధ్వజస్తంభం, వైనతేయ, జయ, విజయులు, విమాన శిఖర ప్రతిష్టలతో పాటు స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజలను జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, మూలమంత్ర హోమాలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరిలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర కోలాహలంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా తొలి రోజున అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ పురవీధుల్లో గంగమ్మ తల్లి శిరస్సు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లిని ఆలయంలో ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన, కంకణధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొన్నంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి
గజాలను కానుకగా అందజేశాయి. తలచరోజనులారా, ఈతని రక్షణ కథలు, సులభముఖ శరణాగతి, శుభగమౌ ఈ ప్రగతి, సులభముఖ శరణాగతి, శుభగమౌ ఈ ప్రగతి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష గోవిందా, కామిత ఫలద గోవిందా, పాప వినాశక గోవిందా, పాహి మురారే గోవిందా, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 78,031 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,936 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,46,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.